ఇదే విషయం ఇంతకు ముందు చూసాం శ్రీరెడ్డి అనేటటువంటి క్యారెక్టర్ సంచలనం సృష్టించింది. ఇవాళ అమ్మ ఎందుకు పనికి రాకుండా తయారైపోయింది, అది బాధ. అండర్స్టాండ్. ఆ అమ్మాయి ఏం చేసింది, కాస్టింగ్ కౌచ్ నడుస్తుందండి అని అంటే పుంఖాలుగా అప్పుడు శాటిలైట్ యూట్యూబులు లేవు, శాటిలైట్ ఛానల్స్ అన్నీ కూడా పగలగొట్టేసిన ఇంటర్వ్యూలతోటి. అబ్బో ఎంత గొప్ప పేరు సంపాదించేసుకున్నారో అప్పుడు ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేసిన వాళ్ళందరూ కూడా. చివరికి ఆ అమ్మాయిని ఎవరు నమ్మడం లేదని చెప్పి తీసుకుపోయి ఫిల్మ్ ఛాంబర్ ముందు బట్టలు ఊడతీసి నగ్నంగా కూర్చొని అర్ధనగ్నంగా కూర్చొని నిరసన వ్యక్తం చేస్తే, ఇక్కడ ఇంకో దరిద్రం చెప్తా, ఆ అర్ధనగ్నంగా కూర్చున్న దగ్గరికి ఒక మేల్ పర్సన్ వెళ్ళిపోయి, జర్నలిస్ట్ వెళ్ళిపోయి మైకు మూతి ముందు పెట్టి మరి ఇంటర్వ్యూ చేసి రేటింగ్ పెంచుకొని, ఛానల్ రేటింగ్ పెంచుకొని బాగుపడినటువంటి క్షణాలను మనం చూసిన దుర్గతిలో నుంచి దయచేసి బయటికి రండి అనేటటువంటి ఆవిడ కామెంట్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ రోజు ఆ అమ్మాయి చేసిందని చిల్లరదన్నారు, ఆ అమ్మాయి వ్యభిచారన్నారు, ఆ అమ్మాయి పనికి మాలిందన్నారు.